ఇక తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బయట పెడుతున్నాడు కదా కేటీఆర్ పైన ఏడుపు, కేసీఆర్ పైన ఏడుపు. ఏంది శాసనసభ నుంచి ఎవరిని సస్పెండ్ చేయలే, ఒక పూటకో ఒక రోజుకో కాదు కదా, మొత్తం సెషన్కే కదా నువ్వు చేసింది. కోట్లాది మంది ప్రజలు చూసిన విషయాన్ని కూడా, అవతల రికార్డులో ఉన్న విషయాన్ని కూడా నేను ఒక అబద్ధం చెప్పి దాటేస్తా, నేను హితవచనాలు చెప్తా, ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడి తెలంగాణ పరువును దెబ్బతీస్తా ఉన్నావు. నువ్వు మాట్లాడుతున్న మాట ముఖ్యమంత్రి కదా, దరిద్రం ఇది రాష్ట్రానికి, 4 కోట్ల మంది ప్రజలకు కదా బాధ్యత, జవాబుదారి. నువ్వు ఏమనుకుంటుంది ఇవాళ బయట ప్రపంచం? నువ్వు ఢిల్లీ పోయినా, నువ్వు దావోసు పోయినా, నువ్వు మాట్లాడే ఇంగ్లీష్ పదమైనా, నువ్వు మాట్లాడే హిందీ పదమైనా, తెలుగులో నువ్వు మాట్లాడే చాలా అద్భుతమైన భాష, నీ మిత్రులు చాలా గొప్ప మెచ్చుకుంటున్నట్టు లోపల, నీ ఆ ప్రాంత మిత్రులు అద్భుతంగా బాగా మాట్లాడిన, ఇంకిటనే మాట్లాడని చెప్తూ ఉంటుంది కొద్దిమంది నీకు సలహాదారులు ఉన్నారు కదా అందులో. అది ప్రతి అక్షరం ప్రతి మాట 4 కోట్ల మంది గొంతు. సో ఉండాలి కదా, ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఆ స్థాయికి ఎదగాలి కదా మనిషి. ఎందుకు తీస్తున్నావు ప్రపంచం ముందట పరువు? నీకు పోతుందన్న బాధ నీకు లేకపోవచ్చు, ఎందుకంటే నువ్వు చాలా సాగు చెప్పిన అనేక సందర్భాల్లో నాకు ఏ విలువలు లేవు, నా విలువ డబ్బే విలువ, నాకు అధికారమే విలువ, వేరే ఏ విలువలు లేవు అని నువ్వు చెప్పినావు. కానీ ఆ చేతగాని పార్టీ నేను తీసుకొచ్చి ఈడ కూర్చోబెట్టింది కదా, తెలంగాణ ప్రజల నిత్యం కూర్చోబెట్టింది కదా. మేము మాట్లాడేటప్పుడు సో ఉండాలి, ఆలోచన ఉండాలి. ఒక్కొక్క స్థాయి ఎదుగుతున్న కొద్దీ ఆ స్థాయికి భాష పెంచుకోవాలి, మాట్లాడే విధానం మార్చుకోవాలి, అక్కడికి ఎదగాలి కదా. చూస్తున్నారు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎక్కడున్న ప్రపంచంలో. ఒక మాట కేసీఆర్ నేను గురించి ఎప్పుడైనా ఒక మాట మాట్లాడిండా? నేను నల్ల అనలే, తెల్ల అనలే. ఒక విజ్ఞత కలిగిన నాయకుడిగా కొత్తగా వచ్చిండ్రు చిన్నవాళ్ళు, అనుభవం లేని వాళ్ళు, 6 నెలలు అవకాశం ఇద్దామని చెప్పిండు. 6 నెలలు కాదు 18 నెలలు అవకాశం ఇచ్చిండు. ఆ విషయం చెప్పిండు విజ్ఞతతోని. కొత్త ప్రభుత్వం, సమయం ఇద్దాం, సర్దుకొనిద్దాం, ఇక్కడ నువ్వు కేసీఆర్ విజ్ఞత ఎక్కడ? నీకున్న విచక్షణ ఏంది? అధికారంలోకి వస్తే మతం పెరుగుతుందా? ఇదా నీ ముఖ్యమంత్రి విధానం? కేసీఆర్ చావాలనా? మహబూబ్నగర్ జిల్లా ప్రజలను అడుగుదామా ఎవరు చావాలనో, ఎవరిని ఉరిదీయాలనో? కేసీఆర్ రాకముందు మహబూబ్నగర్ అయింది, 2014 మహబూబ్నగర్ అయింది, 2023 మహబూబ్నగర్ అయింది. దేశమంతటికి వలసలు పోయిన జిల్లాకి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వలసలు వచ్చి బతికే పరిస్థితిని తీసుకొచ్చిన కేసీఆర్ ఎక్కడ? ఉన్నవాటిని పోగొట్టి ఇవాళ మళ్ళీ ప్రతి ఒక్కరు నెత్తిన గుడ్డేసుకుంటట్టు చేసిన నువ్వెక్కడ? సాధారణ గ్రామీణ కూలీ నుంచి హైదరాబాద్ నగరంతో సహా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, నిర్మాణాలు చేస్తున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట ఏంది ఇవాళ? ఏముండే 23 వరకు హైదరాబాద్, తెలంగాణ, ఇవాళ ఏమున్నది?
ఇదే చంద్రబాబు నీ గురువు ఏం మాట్లాడిండు? ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం భూమి అమ్మితే పై తెలంగాణలో 10 ఎకరాలు కొన్నాం. ఇవాళ తెలంగాణలో ఎకరం అమ్ముకొని వచ్చి మన ఆంధ్రాలో 100 ఎకరాలు కొంటున్నారు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏమంటుండ్రు? మళ్ళీ ఆంధ్రాలో ఎకరం అమ్ముకోకపోతే తెలంగాణలో కొనే పరిస్థితికి వచ్చింది 2 ఎకరాలు అనే మాట చెప్తున్నారు మళ్ళీ.